నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీన్ని తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిని ఏదో అన్నారని, దీనికి అర్థం బాబు గారి మాటల్లో అర్థం ఏంటి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసేస్తారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సరే, చంద్రబాబు నాయుడు గారు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ కాస్త ఘాటుగా స్పందించారు. దానికి వైసీపీ వాళ్ళ ప్రచారం ఏంటి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలలో ఉన్న ఆంతర్యం అదే అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నారు. అసలు బాబు గారు ఏమన్నారు, ఏ విషయంలో అంత సీరియస్ అయ్యారు, దీని వెనక ఏంటి అర్థం? ప్రియాంక, మొన్న సిఐఏ సదస్సు ఆఖరున విలేకరులు అడిగిన ప్రశ్నకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన కూడా స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఘాటుగానే మాట్లాడారు మీరు అన్నట్టుగా. కాకపోతే వాస్తవాలు ఇప్పుడు మాత్ర ఎప్పుడు జబ్బు తగ్గించే మాత్ర ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. అందుకని వాస్తవాలు చేదుగానే ఉంటాయి కదా. ఆయన ఏమని చెప్పారు, ఖాళీగా కూర్చుని ఉంటే కుదరదు, పని చేయాలి, లాభాల్లో తీసుకొచ్చేలా చేయాలి, అంతేకాని ఊరికి డబ్బులు ఇవ్వమంటే ఎవరిస్తారు అనేది కొంచెం ఘాటుగానే మాట, ఒక తెల్ల ఏనుగులా ఉండకూడదు అనే మాట మాట్లాడారు. దాన్ని వక్రీకరించి వాళ్ళ పేపర్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రైవేటీకరణ చేసేస్తున్నారా, అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుందా ప్రైవేటీకరణ చేయాలా వద్దన్నది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా భారతదేశంలో మొత్తానికి కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా, అంటే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నారు, మనకి అధికారం లేదు అప్పట్లో, ఆ రోజున అందరం కూడా మనం వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే వెంటనే ఆ ప్రకటన వచ్చిన వెంటనే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళి మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే కావచ్చు, కానీ మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కొంచెం ఆలోచించండి, పునరాలోచించండి. ఎందుకంటే ఎంతోమంది త్యాగదనుల వలన ఏర్పడినది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాటాలు చేసిన ఫలితంగా వచ్చింది, కాబట్టి దాని విషయంలో కొంచెం పునరాలోచించండి అనే మాట మాట్లాడడం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈ మధ్యకాలంలో అనేక సార్లు కుమారస్వామి గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడారు. కేంద్ర మంత్రి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని ఆయన చెప్తున్నారు. అక్కడి నుంచి భూపతి వర్మ గారు చెప్తున్నారు కేంద్ర మంత్రి గారు. ఎంతమంది చెప్పినా కూడా దాన్ని ఏదో తిమ్మిని బొమ్మిని చేసేసి ఏదో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పండి, వైసీపీ వాళ్ళకి ఆ అర్హత ఉందా? మీకు గుర్తు చేయాలమ్మా, మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడంట అవన్నీ ఖాళీ చేసి రాజధానికి నిర్మాణం చేపడదామని చెప్పి అన్నాడట. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ విషయంలో ఆ ల్యాండ్స్ అన్ని తీసేసుకుని అక్కడ ఏదో కట్టేద్దాం, రాజధాని కట్టేద్దాం అన్నట్టుగా మాట్లాడితే సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు డైరెక్ట్ గారు, అసలు సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, ఒకసారి ఆలోచించండి అంటే అటువంటి విపరీత వృద్ధిలో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయడం కానీ, అందరినీ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కానీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఒక్క పని చేయలే. కేవలం ఇక్కడ కూర్చుని ఒక లెటర్ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి, అంతే తప్ప ఢిల్లీ వెళ్తాను మామూలుగా మాట్లాడతారు కదా, ఢిల్లీ వెళ్తాను, పోరాటం చేస్తాను, రకరకాల మాటలు మాట్లాడతారు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని కలిసి అది మాకు సెంటిమెంట్తో కూడినది, ఆ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచించుకోండి అని ఎందుకు మాట్లాడలేకపోయాడు? అది మాట్లాడరే. అక్కడేమో ఒకలా మాట్లాడతారు ఢిల్లీలో, ఇక్కడికి వచ్చి వేరే మాటలు. నీ అంటుంది ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మా, నాకు కూడా ఒక సామాన్యుడిగా అనేక రకమైన సందేహాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంట, అప్పట్లో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాటం చేయడం, అమృతరావు గారు లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు, ఆ ఆమరణ నిరాహార దీక్షలు ఇవన్నీ చేయడం మనందరికీ తెలిసిందే. ఆంధ్ర తెలంగాణ సంబంధించిన అనేక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఏదన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు దానికి సంబంధించిన వనరులు ఉన్న దగ్గరలో పెడతారు. క్యాప్టివ్ మైన్స్ లేవు. క్యాప్టివ్ మైన్స్ లేని ప్లేస్లో వైజాగ్లో ఎందుకు ప్లాంట్ స్థాపించారో నాకు ఇప్పటికే డౌటే. సరే, స్థాపించారు, 4 దశాబ్దాల నుంచి ప్లాంట్ రన్ అవుతుందిగా, కొన్నిసార్లు నష్టం వచ్చినా లాభాలు నష్టాలు మామూలు సహజం నడుస్తుందిగా. 40 సంవత్సరాల్లో 4 దశాబ్దాలుగా లేనిది ఇప్పుడే దానికి క్యాపిటల్ మైన్స్ కేటాయించాలి అనే నినాదం ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఒకటి, అక్కడ ఏమైనా ఉద్యోగుల భద్రతకి ఏమన్నా విఘాతం కలిగిందా? అది లేదే, అందరికీ చక్కగా అన్నీ ఇస్తున్నారు కదా. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా చెప్పిందంటే ఈ మధ్యకాలంలోనే దాదాపు ట్యాక్స్ పేర్స్ మనీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు.
కొందరు ఏమంటారు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో పుచ్చుకున్నారు, దానికి సంబంధించిన ట్యాక్సుల రూపణ తీసుకున్నారంట. ఖచ్చితంగా ఏదైనా కూడా ప్లాంట్కి ఇచ్చిందే కదా. ఇప్పుడు మనం ఏమైనా బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నామమ్మా, వడ్డీ తీసేసారు, అసలు కట్టండి చాలు అంటే లాభమే కదా మనకి. అటువంటిదే కదా చేసింది. అయినా కూడా దాన్ని ఏదో అంటే ఏమైపోతుందంటే ప్రియాంక, ప్రతి విషయం కూడా రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలి అంతే తప్ప మన ప్లాంట్ని ఏ విధంగా కాపాడుకుందాం, ఆ పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కార్మికులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా భద్రత కల్పిస్తున్నాం, ఈ విషయం కావాలా మనకే. అది ప్రభుత్వమా, ప్రైవేటా, లేకపోతే ఇంకొకళ్ళ చేతుల్లో ఉందా, ఏంటి మనకి ఎందుకు ఇవన్నీ? ప్లాంట్ ఉంది, ప్లాంట్ తీసేసిపోయి ఎక్కడో పెట్టట్లేదు కదా, అదని తీసుకెళ్ళిపోయి పట్టుకెళ్ళిపోయిదా. దాన్ని ఏ విధంగా లాభాల్లో నడిపించాలి, దానికి ఏ విధంగా క్యాపిటల్స్ సాధించుకోవడం మంచిదే, దాన్ని ఏ విధంగా సాధించుకోవాలి, లేకపోతే ఇంక మరిన్ని నిధులు ఎటువంటి తీసుకురావాలి, దాని మీద భారం లేకుండా ఏ విధంగా చేసుకోవాలి, ఇది ఆలోచితో మానేసి దీన్ని ఒక రాజకీయ లబ్ధి గురించి వచ్చి అదేదో ప్రైవేటీకరణ చేసేస్తున్నట్టు ఏమన్నా మన ఏమైనా విదేశాలు పాకిస్తాన్ వాళ్ళకో బంగ్లాదేశ్ వాళ్ళకో అమ్మేస్తున్నారా అంటే నీ అంటుంది. ప్రతిదీ కూడా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది భావోద్వేగాలతో కూడింది, మన రాష్ట్రానికి సంబంధించి సెంటిమెంట్తో కూడింది. ఎవరిష్టం వచ్చినటువంటి ప్రకటన చేసేయకూడదు, ఆచితూచి ఎందుకు మాట్లాడతారు. అందుకనే మరి ఏ రోజు కూడా కనీసం దాని గురించి పోరాటం చేయనిటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ అతని అనుచరులు కూడా ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడానికి అర్హత ఎక్కడ ఉంది? వాడు అది తెల్లయేరుగా కామధేనువా తర్వాత ఆలోచిద్దాం. దాన్ని మనం ఆలోచించవలసింది దానికి ఆ ప్లాంట్ లాభాలు నడవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి కేంద్రం నుంచి ఎటువంటి నిధులు సేకరించాలి, ఇది మానేసి చంద్రబాబు గారు ఏదో దాన్ని అమ్మేస్తున్నాడో, ప్రైవేటీకరణ చేసేస్తున్నాడో, రకరకాలుగా చేస్తున్నాడు అంటే అసలు మీ నాయకుడు ఏమన్నాడు? మొత్తం ప్లాంట్ని ఎత్తేసి రాజధాని నిర్మాణం చేస్తా అన్నాడు. నేనన్నట్లా మాజీ సిఎస్ గారు అన్నాడు ఆ మాట. మరి దానికే సమాధానం చెప్తారు? ఒకటి మాత్రం వాస్తవం అమ్మ, కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ పరంగానే ఉండేలాగా దాంతోపాటు లాభాలు ఏ విధంగా ఆర్జించాలన్న దాని మీద దృష్టి పెట్టింది. ఖచ్చితంగా సాధిస్తుంది, నిధులు సాధిస్తుంది, కార్మికులకి ఉద్యోగులకి భద్రత కల్పిస్తుంది. మన ప్లాంట్ ఎక్కడికి వెళ్ళిపోదు. దీన్ని రాజకీయంగా కాకుండా చాలా ఒడుపుగా ఆలోచించాలి. ఇది కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో ఒడుపుగా తీసుకోవాలి తప్ప ఏదో పోరాడి కాదు. దీనికి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలంతా కలిసి రావాలి అంతే తప్ప ఎవరు రాజకీయ లబ్ధి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే మాత్రం నష్టపోయేది ఎవరు? అక్కడ కార్మికులు, ఉద్యోగులు వాళ్ళంతా నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఇటువంటి అంశాల్లో మాత్రం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని మాత్రమే మా విజ్ఞప్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.